వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3కి స్వాగతం. ఈరోజు అయితే ఆడిషన్స్ అయితే మొత్తం టోటల్గా ముగిశాయి. ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు అనేది మనం తెలుసుకున్నాం. ముందుగా షో స్టార్ట్ అయిన తర్వాత జడ్జెస్ అందరికీ వెల్కమ్ అయితే చెప్పారు. దాని తర్వాత ఆడిషన్ అయితే స్టార్ట్ అయితే అయింది. ఫస్ట్ కంటెండర్ వచ్చేసి పడవ పవన్ కళ్యాణ్. ఇతనైతే 3 years నుంచి సోల్జర్గా అయితే వర్క్ అయితే చేస్తున్నాడు. వచ్చిన తర్వాత తన యాసలో మాట్లాడాడు. తనకైతే యాక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పాడు. మరి సోల్జర్గా ఎందుకు చేస్తున్నావు అంటే, నాకైతే యాక్టర్ అవ్వాలని ఉంది, కాకపోతే ఆపర్చునిటీస్ అనేది రావడం జరిగింది, అందువల్ల ఇప్పుడు సోల్జర్గా అయితే వర్క్ అయితే చేస్తున్నానని చెప్పడం జరిగింది. అలా యాసలో మాట్లాడిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అడిగిన తర్వాత నువ్వు వెయిట్ అయితే మోయగలవు కదా అని అంటే, అక్కడ ఒక డ్రమ్ని తీసుకొని ఆ వెయిట్ అయితే మోయండి అని చెప్తారు. మరి వై బిగ్ బాస్ అంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అని అంటాడు. బ్రహ్మిలాగా లీవ్ లైక్ ఏ లెజెండ్ అని, అలా ఉండాలి, ఉంటే అని, ఆ విధంగా ఉండాలి. నాకు యాక్టర్ అవ్వాలని ఉంది, అందువల్ల నేనైతే బిగ్ బాస్కి అయితే రావడం జరిగిందని చెప్పారు. ఈ బిగ్ బాస్ సీజన్కి నీకు ఈ అగ్ని పరీక్షకి ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, నేను అలా డ్యూటీ చేసుకున్న తర్వాత అలా పడుకునే టైంలో ఆడిషన్ జరుగుతున్నాయి కామన్ మ్యాన్స్ కానీ రావడం జరిగింది. నాగమామ అయితే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కదా, అది చూసి నేనైతే అప్లై చేశాను. అప్లై చేసి తంటాలు పడి లీవ్ అయితే పెట్టి ఇక్కడికైతే రావడం జరిగింది అని వాళ్ళ యొక్క యాసలో చెప్తాడు. మరి ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ అయితే మీరు జాబ్లో లీవ్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఏదో రకంగా ఏదో రీజన్ చెప్పి నేనైతే లీవ్ అయితే పెడతాను అని అంటాడు. మరి మీకు యాక్టర్ అవ్వాలని ఉంది కదా, యాక్టర్ అవుతే మీరు ఆ జాబ్ వదిలేసారంటే ఆ జాబ్ వదిలేసాను అని చెప్పడం జరిగింది. అభిజిత్ గారు అంటారు, మరి ఒక వారం రోజుల తర్వాత ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతే అక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది అంటే పర్లేదు, నన్ను అక్కడ తీసుకుంటారు అని అతనైతే చెప్పడం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ గారికి 2 గ్రీన్ సిగ్నల్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కంటెండర్ అలేఖ్య ఫ్రమ్ హైదరాబాద్. ఈమెకైతే సైట్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈమె వచ్చి రాగానే పెడ్స్ అయితే చేతిలో పట్టుకొని రావడం జరుగుతుంది. ఇదెంత అని జడ్జెస్ అయితే అడగడం జరుగుతుంది. కానీ అభిజిత్ ఇలా చూపిస్తే ఆమె ఇలా చెప్తుంది, మిమ్మల్ని విన్నర్ చేద్దామనుకుంటే మీరు రన్నర్ అయిపోతారేంటి అని అడగడం జరుగుతుంది. తర్వాత ఆమె అయితే స్పెడ్స్ అయితే పెట్టుకుంటుంది. కొంచెం యాక్టివ్గానే ఉంటుంది, మరీ అంతలా కాకుండా యాక్టివ్గానే అయితే ఉంటుంది. మరి మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే, కామన్ మ్యాన్స్ అంతా మాస్గా ఉంటారు కదా, నేనైతే క్లాస్గా ఉండి బిగ్ బాస్ ఎంట్రీ అయితే ఇస్తాను, క్లాస్గా ఉంటే ఎలా ఉంటుందని చూపించడానికి నేను వెళ్తాను అని చెప్పింది. తర్వాత అలా కొన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత అభిజిత్ గారితో అయితే డ్యాన్స్ అయితే వేయమంటారు. తనైతే డ్యాన్స్ అయితే వేస్తుంది. ఈమెకైతే 2 గ్రీన్స్ అయితే రావడం జరిగింది. ఈ ఆడిషన్లో నెక్స్ట్ కంటెండర్ సయ్యద్ షాకిబ్ షాద్నగర్ నుండి. మీరు ఏంటి అంటే, నేను యాక్టర్, యాంకర్, సింగర్, పర్ఫార్మర్, స్టేజ్ పర్ఫార్మర్, డ్యాన్సర్ అని ఇలా చెప్తారనమాట. నాకు అన్నిటికంటే ఇష్టం డ్యాన్స్ అని చెప్పగానే బిందు మాధవ్ గారు అయితే అంటారు, ఒక క్రేజీ మూమెంట్ చేయమని అంటారు. అతను ఫ్లోర్ మీద పడుకొని ఇలా అలా అని అబ్బా పట్టేసిందని చెప్తాడు. ఏంటి మీరు డ్యాన్స్ చేయట్లేదు అంటే, నాకు పాయింట్ టైట్గా ఉంది అయితే, ఇలా ఉంటే మీరు డాన్సర్ ఎలా అవుతారు, మీకు డ్యాన్స్ అంటే ఇష్టం కదా అని వీళ్ళైతే క్వశ్చన్ అయితే చేస్తారు. తర్వాత ఇతనికైతే 4 స్లిప్స్ అయితే రాసి, 4 అయితే ఉన్నారు కదా, 4 అయితే ఇవ్వమని చెప్తారు. 4 చిట్టీలు అయితే రాస్తారు. అందులోకి వెళ్ళి ఒక చిట్టి అయితే తీస్తుంది శ్రీముఖి. తర్వాత ఆ చిట్టీలో ఏముంటుందంటే, నన్ను ఒక అమ్మాయి సతాయిస్తుందని ఆ చిట్టీలో ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరు చెప్తేనే నీకైతే రెడ్ సిగ్నల్ రాకుండా ఉంటుందని శ్రీముఖి అయితే అంటుంది. అప్పుడు అబ్బా ఓ ఓ అని అంటారనమాట. ఓ ఏంటి బ్రదర్, మీ గురించే కదా అడిగింది, మీ గురించే కదా సీక్రెట్ అడిగింది, చెప్పండి అని అడిగితే నేను సీక్రెట్ చెప్పలేను అది అని అతనైతే అంటాడనమాట. అప్పుడు అభిజిత్ బిగ్ బాస్ నాట్ ఫర్ యూ అని అంటాడు. అదేవిధంగా బిందు మాధవ్ గారు కూడా 2 అయితే సిగ్నల్ అయితే ఇస్తుంది. నవదీప్ గారు అయితే, నువ్వైతే ఇవన్నీ చేసావు కదా,
నీకు కూడా తెలియాలి లైఫ్ అంటే ఏంటి, ఆడిషన్స్ అంటే ఏంటి, యాక్టింగ్ అంటే ఏంటి, డాన్సింగ్ అంటే ఏంటి, నీ తోటి కంటెస్టెంట్స్ ఎలా ఉంటున్నారు నువ్వు కూడా చూడాలి. అందువల్ల నువ్వు ఇప్పుడైతే హోల్డ్లో పెడుతున్నాను, నువ్వు మంచి పర్ఫామ్ చేస్తే నువ్వైతే ఉంటావు, లేదంటే ఈజీగా వెళ్ళిపోతావు. తర్వాత వీళ్ళు అతను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే అనుకుంటారు అతనికి ఏంటి గ్రీన్ ఎందుకు ఇచ్చారంటే చూద్దాం అతని పర్ఫార్మెన్స్, అతనైతే ఎట్లాగో వెళ్ళిపోతాడు, అందువల్ల మనకైతే నో ప్రాబ్లం, ఉంటే సర్వైవ్ అయితే ఆయన ఇష్టం అని చెప్పడం అయితే జరిగింది. ఇతనికైతే ఒక గ్రీన్ అయితే రావడం జరిగింది. ఆడిషన్ కంటెండర్ దాలియా, ఈమెయితే డ్యాన్స్ నుండి ఫిట్నెస్కి అయితే వెళ్ళింది. మీరు ఏమైనా చేయండి అంటే నేను పుషప్ చేస్తానని పుషప్ అయితే చేయడం జరిగింది. మీరు ఎందుకు బిగ్ బాస్కి రావాలనుకుంటున్నారంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేనైతే రావాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఈమె ఒక సంఘటన అయితే షేర్ చేసింది. నేనైతే ఒకనొక టైంలో 5 కిలోమీటర్స్ అయితే రన్ చేశాను, కొందరు తిట్టడం వల్ల లేదంటే ర్యాగింగ్లా ఉంటుంది కదా, అలా వెంబడిస్తే నేనైతే 5 కిలోమీటర్లు అయితే రన్ అయితే చేశానని తనైతే చెప్పింది. తర్వాత అన్నీ అలా విన్న తర్వాత బిందు మాధవ్ గారు అయితే మీరైతే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి అని రెడ్ అయితే ఇస్తారు. తర్వాత అభిజిత్ గారు, నవదీప్ గారు మీరైతే మీ నుంచి ఇంకా మీరు చాలా చూడాలని వాళ్ళిద్దరైతే గ్రీన్ అయితే ఇస్తారు. టోటల్గా తనకైతే 2 గ్రీన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఆడిషన్ కంటెండర్ పేరు ద సిద్దిపేట మోడల్, ఇతని పేరు బెజిగం వెంకటేష్. ఏంటి మీరు సెలబ్రిటీస్ని పట్టుకొచ్చారు, ఇది కామన్ మ్యాన్ ఆడిషన్స్ కదా అంటే అని నవదీప్ గారు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ సిద్దిపేట మోడల్ అంటే మీ గురించి చెప్పండి అంటే నేనైతే సిద్దిపేట కొమడి చెరువులో 15,000 శాలరీతో నేనైతే టికెట్ కౌంటర్లో వర్క్ చేస్తాను. అదేవిధంగా అతను గైడ్ కూడా చేయడం జరుగుతుంది. చాలా వీడియోస్ మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం. ఇతని ఫేమస్ డైలాగ్ వచ్చేసి సిద్దిపేటలు అంటారా బాబు అని అంటాడనమాట. ఇంకొక డైలాగ్ కూడా చెప్తాడు, మరి ఏమైనా చేసి చూపెట్టానంటే జగడమే అనే సాంగ్కి ఇతను రన్ అయితే చేస్తాడు. తర్వాత ఇతను సివిల్స్కి అయితే ప్రిపేర్ అయ్యాడంట. తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని జాబ్స్ అయితే చేయాల్సి వచ్చింది, ఇప్పుడు కూడా జాబ్ అయితే చేస్తున్నాడు. ఇంకా ఇలా క్వశ్చన్స్ అడిగిన తర్వాత జడ్జెస్ వాళ్ళ ఒపీనియన్స్ అయితే చెప్పారనమాట. అభిజిత్ అయితే అన్నారు మీకైతే ఇది సెట్ కాదని చెప్పారు. బిందు మాధవ్ గారు కూడా సేమ్ అని చెప్పడం జరిగింది. నవదీప్ గారు అయితే మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను కానీ ఇక్కడ కాదు అని చెప్పడం జరిగింది. టోటల్గా 3 రెడ్ సిగ్నల్స్ అయితే రావడం జరిగింది. ఇతనైతే రిజెక్ట్ అయితే అయిపోయాడు అనమాట. దాదాపు సిద్దిపేట నుంచి హైదరాబాద్కి అయితే ఒక 2 hours జర్నీ అయితే ఉంటుంది. కాకపోతే అతనైతే 2 నుంచి 3 నిమిషాలు కూడా స్క్రీన్లో అయితే కనిపించలేదు. ఇలా చాలామంది అయితే ఎక్కడెక్కడ నుంచి అయితే రావడం జరిగింది. ఒక 2 minutes 3 minutes కూడా స్క్రీన్ టైం అయితే లేకుండా వెళ్ళిపోయిందనమాట. చూసారా అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనేది మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఆడిషన్ కంటెండర్ పేరు వచ్చేసి అనుష రత్నం. ఈమె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. చాలామంది అయితే ఈమెను గుర్తుపడతారు. ఈమె ఇంతకుముందు టీమ్ లీడ్గా వర్క్ చేశారంట, ఇంకా ఫుల్ టైమ్స్ కూడా చేసి ఇంకా ఎక్కువ మనీ కోసం కష్టపడేదంట. తర్వాత ఇప్పుడు ఫుల్ టైం కాంటెంట్ క్రియేటర్గానైతే ఈమె వర్క్ చేస్తున్నారు. వీళ్ళ ఇంట్లో అమ్మ చెల్లి ఈమె అయితే ఉంటారు. నాన్న అయితే ఎక్స్పైర్ అయిపోయారని చెప్పారు. అయితే వీళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అయితే ఈమె మీద పర్సనల్ లోన్ తీసుకొని వీళ్ళ చెల్లె చదువుల కోసం ఈమె పర్సనల్ లోన్ తీసుకొని వేరే దేశానికి అయితే పంపించిందంట. తర్వాత 2 monthsకి అయితే నాన్నగారు ఎక్స్పైర్ అయితే అయిపోయారని చెప్పారు. వీళ్ళ మదర్ ప్రైవేట్ టీచర్గానైతే చేస్తున్నారంట. ప్రస్తుతం అయితే హెల్త్ ప్రాబ్లం వల్ల రెస్ట్ అయితే తీసుకోమని చెప్పారంట. ఈమె వీళ్ళ చెల్లె చదువుల కోసం తీసుకున్న దానికైతే ఇంకా మళ్ళీ అయితే అప్పు అయితే చేయడం జరిగింది. ఒక టైంలో ఇంకా పీక్ స్టేజ్ వరకు అయితే వెళ్ళిందని చెప్పారు. మీరు అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే నేనంటూ ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను. నేనేంటో చూపిస్తాను, నా గురించి కూడా కమ్యూనిటీకి తెలియాలి, అందువల్ల నేనైతే బిగ్ బాస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారు అని ఆమె చెప్పింది. ఆమెకైతే ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు
శ్రీముఖి మీ కో కంటెస్టెంట్, ఆమెని నామినేట్ చేయాలని చెప్తారు. ఆమె పుర్చి గురించి ఒక కన్వర్సేషన్ అయితే చేసి లాస్ట్కు నామినేట్ అయితే చేస్తుంది. ఇంకా లాస్ట్కి అభిజిత్ తోటి అయితే డ్యాన్స్ అయితే చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకు ఎవరు ఇష్టం అంటే అభిజిత్ అని చెప్తుందన్నమాట. ఇలానైతే వాళ్ళు జడ్జెస్ అయితే ఈమె అభిప్రాయాలన్నీ వింటారన్నమాట. ఈమె యొక్క పాజిటివిటీ, కాన్ఫిడెంట్, ఈమె మాట్లాడేది స్ట్రేట్ ఫార్వర్డ్, ఇంకా ఈమె గురించి అయితే జడ్జెస్కి అందరికీ నచ్చాయన్నమాట. ఈమెలో కూడా చాలా యాక్టివ్నెస్ ఉంది, ఇంకా కాన్ఫిడెంట్ ఉంది. ఈమె ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వెళ్ళాలని వీళ్ళైతే వీళ్ళ అభిప్రాయాలు చెప్పి వీళ్ళైతే మొత్తం 3 గ్రీన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈమె టాప్ 15లో ఒక మెంబర్గానైతే ఇప్పుడు ఉంది. నెక్స్ట్ ఆడిషన్ కంటెండర్ పేరు సాయి కృష్ణ, అనకాపల్లి నుంచి. మీ గురించి చెప్పండి అంటే మా గురించి చెప్పే కంటే మా నాన్నగారి గురించి అయితే చెప్పాలని చెప్తారు. వాళ్ళ నాన్నగారు స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడంట. అతనైతే చాలా ఆపర్చునిటీస్ కోసం చాలా వెయిట్ చేశాడంట. తనకు ఆపర్చునిటీస్ అయితే రాలేదు. ఆ ప్లేస్ని నేను ఆపర్చునిటీస్ తెచ్చుకొని ఆ ప్లేస్ని ఫిల్ చేసి నేనైతే యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పడం అయితే జరిగింది. మరి పెళ్ళి గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎంతమంది ప్రపోజ్ చేశారు అని చెప్పడం జరిగింది. ఇతనికైతే పెళ్ళి అయిపోయిందంట. 98 ప్రపోజల్స్ అయితే రావడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. వై బిగ్ బాస్, నువ్వెందుకు బిగ్ బాస్కి రావాలనుకుంటున్నావు అంటే నెవర్ గివ్ అప్ అని ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తాడంట. నేను యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, నాకు యాక్టర్ అవ్వాలని ఉంది, అందుకోసం నేను బిగ్ బాస్కి రావడం అయితే జరిగింది అని చెప్తారు. మధ్యలో ఏంటంటే మీ నాన్నగారితో మీరైతే మాట్లాడరు ఎందుకు అని అడుగుతారనమాట. తను కొంచెం ఎమోషనల్గానైతే ఫీల్ అవుతాడు. నాకు నానంటే ఇష్టం, కానీ నేనంటే నాన్నకి ఇష్టం లేదు, అందువల్ల నేను నాన్నకు దూరంగా ఉండాలని అనుకున్నాను అని అంటాడనమాట. తర్వాత కొన్ని కన్వర్సేషన్స్ అయిన తర్వాత శ్రీముఖి అంటుంది, మరి నువ్వు బిగ్ బాస్లోకి వెళ్తే మీ నాన్నగారు నీతో మాట్లాడతారా, అవన్నీ తొలగిపోతాయంటే ఖచ్చితంగా తొలగిపోతాయి, అతను హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పారనమాట. వీళ్ళు క్వశ్చన్స్ అడిగిన తర్వాత లాస్ట్కి డ్యాన్స్ అయితే చేయమంటారు. తర్వాత వాళ్ళ అభిప్రాయం అయితే చెప్తారనమాట. అభిజిత్ గారు అయితే అంటారు, ఇంకా నేను చూడాలి, అందువల్ల నీ అయితే గ్రీన్ అయితే ఇస్తున్నానని చెప్పారు. బిన్ను మాధవ్ గారు అయితే అంటారు, నువ్వైతే ఎక్కడ లీడ్ తీసుకున్నట్లు కనిపించలేదు అని చెప్తారు. నవదీప్ గారు చెప్తారు, నీ పర్సనాలిటీ గురించి నాకైతే ఇప్పటివరకు అయితే ఏం కనిపించట్లేదు, అందువల్ల నేనైతే రెడ్ అయితే ఇస్తున్నాను అని చెప్పారు. ఇతనికైతే పూర్తిగా ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. నెక్స్ట్ కంటెండర్ పేరు నిఖిత ఫ్రమ్ కడప. మిమ్మల్ని మేము ఎందుకు తీసుకోవాలి, వై బిగ్ బాస్ అని అడగడం అయితే జరిగింది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, నేనైతే ఖచ్చితంగా వెళ్ళగలను అని, వెళ్తాను అని ఆమె కాన్ఫిడెంట్గా అయితే ఆమె చెప్తుంది. మీరు ఏం చేశారంటే నేను బీడీఎస్ చేశాను, ఇంకా తదితర కోర్సులు అయితే చెప్పడం జరుగుతుంది. అది కూడా వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ మీద చేశారని చెప్తుంది. ఏంటి మీరు మీ పేరెంట్స్ కోసం చేశారా, మీ పేరెంట్స్ ఫోర్స్ కోసం చేశారా అంటే అవును అని చెప్తుంది. ఈమెకు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ కావాలని ఉంది అని ఆమెనైతే చెప్తుంది. మీరు ఏమైనా చేసి చూపెట్టినంటే ఎక్సర్సైజ్ సంబంధించి, జిమ్ సంబంధించి తనైతే చేసుకుంటూ మాట్లాడుతుంది అనమాట. నేను ట్రెక్కింగ్ చేశాను, అనంతగిరి హిల్స్ అయితే ఎక్కాను, తర్వాత మా సైనిక్ పూరి అంటేనే ఒక నాకు పెద్ద ప్రపంచం అని చెప్తారు. తర్వాత క్వశ్చన్స్ అడిగిన తర్వాత వాళ్ళ జడ్జెస్ అభిప్రాయం అయితే చెప్తారనమాట. అభిజిత్ అంటారు, యు ఆర్ నాట్ ఫిట్ టు దిస్ హౌస్ అని రెడ్ అయితే ఇస్తారు. తర్వాత బిందు మాధవ్ గారు అయితే మిమ్మల్ని అయితే ఇంకా చూడాల్సింది ఉంది, అందువల్ల గ్రీన్ అయితే ఇస్తున్నాను అని చెప్తారు. నవదీప్ గారు అయితే చదువుకుంది, ప్రపంచం గురించి తెలిసింది, ఇంకా గివింగ్ ఏ ఛాన్స్ అని గ్రీన్ అయితే ఇస్తారు. ఈమెకైతే 2 గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఆడిషన్ కంటెండర్ పేరు జనిత్ ఫ్రమ్ విజయవాడ. ఇతనికి 19 సంవత్సరాలు. ఇంతకుముందు కూడా ఒక 19 సంవత్సరాల అమ్మాయి అయితే రావడం జరిగింది, ఆమె పేరు శ్రేయ. ఆమెనైతే తీసుకోవడం జరిగింది. ఇతనైతే రిజెక్ట్ అయితే చేశారు, చిన్న ఏజ్ ఉండడం వల్ల. మరి ఆమెను ఎందుకు తీసుకున్నారు, ఇతను ఎందుకు రిజెక్ట్ చేశారని
చాలా ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయి. దానికైతే మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి 20 yearsలో నువ్వు ఏమవుదామని అనుకుంటున్నావు అంటే, నేను ఒక సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. వేరే కంపెనీ నాది సేమ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అదేవిధంగా సేఫ్ ఇంకా షుగర్ ఫ్రీ కూడా ఉంటుందని చెప్తున్నాడు. దానికి అభిజిత్ గారు అయితే అంటారు 19 yearsలోనే మంచి ఎంటర్‌ప్రెన్యూర్ క్వాలిటీస్ అయితే రావడం అయితే అది వెరీ నైస్ అని చెప్తారనమాట. మరి ఫ్యామిలీ గురించి చెప్పానంటే మై మదర్ గ్రేటెస్ట్ ఆఫ్ వరల్డ్ అని చెప్తాడు. దానికైతే జడ్జెస్ అయితే ఇది అయిపోతారు. ఇంకా దానికి సంబంధించి స్టోరీస్ కూడా చెప్తాడు. అయితే వీళ్ళ మదర్ గురించి తను చెప్తాడు. వాళ్ళ ఫాదర్ అయితే ఏమి సంపాదించేవాడు కాదంట. వాళ్ళ మదర్ అయితే చాలా కష్టపడి వాళ్ళ పిల్లల్ని అయితే సాదుకుందంట. తర్వాత అలా బీఈడీ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అయితే రావడం జరిగింది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ షాప్స్కి వెళ్ళి, అంటే ఈమె వర్క్ అయితే చేస్తుంది కదా, జాబ్ అయితే చేస్తుంది కదా 5 వరకు, తర్వాత 6 నుంచి 11 వరకు వాళ్ళ అమ్మమ్మ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ వీళ్ళనైతే పోషిస్తూ ఉండేదని చెప్పడం జరిగింది. దాని తర్వాత అందరూ జడ్జెస్ అయితే అతని తల్లినైతే అభినందించడం జరుగుతుంది. అమ్మ మీరు చూస్తున్నారు కదా, మీరైతే మంచి తల్లి అని ఒక సందేశం అయితే ఇస్తారు జడ్జెస్. తర్వాత వీళ్ళ అభిప్రాయం అయితే చెప్తారు. నువ్వు విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఇప్పుడైతే కాదని అభిజిత్ గారు అయితే అంటారు. వాళ్ళు అందరూ మాట్లాడుకోరైతే ఒక డిసిషన్కి అయితే వస్తారు. నీ ఏజ్ అయితే ఇప్పుడు 19 కదా, బిగ్ బాస్ అనేది 1 time ఆపర్చునిటీ, ఇది మళ్ళీ నువ్వైతే మరోసారి తీసుకో అన్నట్టుగా మాట్లాడతారనమాట. ఇతనికైతే ఏం స్కోర్ అయితే ఇవ్వలేదు. లాస్ట్కి అయితే అందరికీ హగ్ ఇచ్చి ఇతనైతే వెళ్తాడు. వెళ్ళే ముందు అయితే నేను ఎవరో తెలియదు, అటువంటి నన్ను లక్షల మందికి పరిచయం చేసిన ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు నా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3లో మొత్తం ఆడిషన్స్ కంప్లీట్గా అయిపోతాయి. మరి చివరిగా వచ్చే కంటెండర్ పేరు శ్వేతా శెట్టి. ఈమె హైదరాబాద్ కాకపోతే యూకేలో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. బిజినెస్ అనాలిసిస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఫిట్నెస్ మోడలింగ్ కూడా చేశారు. మరి మీరు ఫిట్నెస్ చేశారు కదా, ఏమైనా చేసి చూపెట్టాను అని చెప్పగానే ఏమైతే పుషప్ అయితే చేస్తుంది. నో అలా కాదు అంటే ఫింగర్స్ పైన చేసి చూపెడతానని ఏమైతే చేసి చూపిస్తుంది. ఏమే బాడీ పరంగా కూడా చాలా ఫిట్గా ఉంటుంది. ఫిట్నెస్ కదా ఎంతైనా, అందువల్ల ఏంటంటే ఫిట్గా ఉంటుంది, అలాగే కాన్ఫిడెంట్గా కూడా ఉంటుంది. ఇంకా అలా మాట్లాడుతూ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళ అమ్మగారి గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. తను పోస్ట్ క్యాన్సర్ పేషెంట్ అని చెప్తారు. ఇప్పటికి కూడా తన సిచ్యువేషన్ అయితే క్రిటికల్గానే ఉంది అని చెప్తారు. మరి ఆ సిచ్యువేషన్లో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, అక్కడ ఉండడం కరెక్ట్ కదా, ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు కదా అంటే, నేను ఇక్కడ ఉండడమే కరెక్ట్ అని అయితే ఆమె చెప్తుంది. ఎందుకంటే కామన్ మ్యాన్కి అవకాశం వస్తుందో రాదో అసలు నాకు తెలియదు. అందువల్ల ఏంటంటే కేవలం బిగ్ బాస్ కోసమే నేనైతే రావడం జరిగింది అని చెప్తారు. ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళ అమ్మగారికి కూడా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళు చూడండి అలా ఉన్నారు, వీళ్ళు చూడండి ఇలా ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని వాళ్ళ అమ్మగారు అయితే చెప్తూ ఉంటారని తనైతే చెప్పడం జరిగింది. మరి మిమ్మల్ని ఎందుకు బిగ్ బాస్ పంపించాలంటే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేనైతే బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను అని తనైతే చెప్తుంది. ఇంకా వాళ్ళ మాటలు విన్న తర్వాత జడ్జెస్ యొక్క ఒపీనియన్స్ అయితే వాళ్ళు చెప్తారనమాట. నవదీప్ గారు అయితే అంటారు, ఇప్పటి వరకు వచ్చిన కంటెండర్లో నాకైతే ద బెస్ట్ టాప్ అని అనిపించిందని చెప్తారు. బిందు మాధవ్ గారు కూడా అంటారు, మీ మాటలు మీ కాన్ఫిడెన్స్ అయితే నాకు నచ్చాయి, ఇంకా చూడాలని ఉంది అని గ్రీన్ అయితే ఇస్తారు. అభిజిత్ గారు కూడా గ్రీన్ అయితే ఇస్తారు. మొత్తం 3 greens అయితే రావడం జరుగుతుంది. మీ కాన్ఫిడెంట్, మీ యాక్టివ్నెస్, మీ పాజిటివ్నెస్ ఇంకా షోకు ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల గ్రీన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మిమ్మల్ని చూడాలని ఉంది అని చెప్పడం అయితే జరిగింది. తర్వాత శ్రీముఖి అంటుంది, చేతా తూ బిగ్ బాస్కో జాతా అని అంటుంది. ఈమె అంటుంది, ఫిర్సే ఆతా బ్యాండ్ బజాతా అని అంటుంది. ఇలా అయిన తర్వాత శ్రీముఖి అంటుంది,
టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ అని అంటుంది. తనైతే వెళ్ళిపోతుంది. ఇలా పూర్తిగా ఆడిషన్స్ అయితే కంప్లీట్గా అయిపోతాయి అన్నమాట. ఇప్పటి వరకు అయితే జరిగిన ఆడిషన్స్లో అయితే చాలామంది అయితే ఇట్లా ర్యాపిడ్ ఫైర్గా వెళ్ళిపోవడం అయితే జరిగింది. అందులో 16 మంది అయితే కోడ్లో పెట్టడం జరిగింది. 6 అయితే ఆ టాప్ 15లో ఉండడం అయితే జరిగింది. ఇంకా 9 మంది కోసం ఇంకా అగ్ని పరీక్ష అయితే కంటిన్యూగా జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ అభిప్రాయం గురించి అయితే ఈ ఎపిసోడ్ గురించి అయితే మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.